ఆ బాబీ గార్డ్ బ్యాచ్ మీద ఒక కనీసం ఉంచు. అక్క, ఓ పెళ్లి కాని అమ్మాయి మీ ఇంట్లో మీ అందరితో కలిసి ఉంటే మీకేమన్నా ప్రాబ్లమా? అలాంటిదేం లేదు గీత, నువ్వు హ్యాపీగా మాతో కలిసి ఉండొచ్చు. చిన్నబాబు గారు, మీకేమన్నా ప్రాబ్లమా? అబ్బే నాకేం ప్రాబ్లం, హ్యాపీగా ఉండొచ్చు. మీ రౌడీ గారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఫిక్స్ అక్క, ఇక్కడే ఉంటా. ఏంటా లుక్కు? కొత్తగా వచ్చిన ప్రతి సినిమా టికెట్స్ అడిగి నిన్ను ఇబ్బంది పెడతానని భయమా? నీ మీదొట్టు, నిన్ను అస్సలు ఇబ్బంది పెట్టను. గోపి, ఈ రేంజ్ ఏంటి, ఈ కార్ ఏంటి? నువ్వే అన్నావు కదరా స్కూటరో కారో కొనకపోయావని, అందుకే కారు కొన్నా. మరి సెక్యూరిటీ ఏంటి? సెక్యూరిటీ నాకు కాదురా, నా బ్రెయిన్ లో ఉన్న స్కెచ్లకి. దానికి ఎందుకు ఖర్చు ఎందుకు గోపి, హెల్మెట్ పెట్టుకోవచ్చు కదా. జోకులేస్తే చంపేస్తాం అన్నా. సరేగానన్నా, ఎంత రేంజ్ ఏంటన్నా? విజయకృష్ణ గారిని లేపించిన తర్వాత నా రేంజ్ ఎక్కడికో పోయిందిరా. విజయకృష్ణ లేపేసింది నువ్వా? ఆగండ్రా, వాడు విన్నాడు గాని చూడలేదురా. కూల్ డౌన్, కూల్ డౌన్. అరే క్యారీ బ్యాగ్, విజయకృష్ణే కాదురా, ఫ్యూచర్ లో బెజవాడలో ఏ పెద్ద తలకాయ లేచిపోయినా ఆ మర్డర్ కి వెనకాల స్కెచ్ చేసేది నేనేరా. అండర్స్టాండ్? నడు. ఎక్కడికి? శంకర్ అన్న తీసుకురమ్మన్నాడు రా. శంకరుడే కాదు, యముడు పంపిన కింకరుడైనా ఎవరినన్నా తీసుకెళ్లాలంటే నా దగ్గరకు వచ్చి స్కెచ్ చేయించుకోవాలి తప్ప నేను రాను. మర్యాదగా వస్తావా రావా? రాను రాను, కుదరదు. అసలు ఏమనుకుంటున్నారా మీరు? నాతో స్కెచ్ చేయించుకోవాలంటే నా దగ్గరికి రావాలి, బతిమిలాడుకోవాలి, బామాలుకోవాలి, అవసరమైతే కాళ్ళు లేకపోతే గడ్డం పట్టుకుని బతిమిలాడుకోవాలి. అంతేగాని కొట్టే తీసుకొచ్చేస్తారా? రేయ్ గోపి, స్కెచ్ గోపి, స్కెచ్ తీశారంటే పుచ్చలు లేచిపోతాయి. ఎంత ధైర్యం ఉంటే నన్ను టచ్ చేస్తారా? నా కెపాసిటీ తెలుసా? ఆ కాళీగాడి మర్డర్ కి స్కెచ్ చేసింది నేనేరా. ఆ విజయకృష్ణ గాడి మర్డర్ స్కెచ్ కూడా దగ్గరుండి ఎగ్జిక్యూట్ చేయించింది నేనేరా. యునో, ఈ బెజవాడలో శివకృష్ణ గాడి చేసే ప్రతి మర్డర్ కి వెనకాల స్కెచ్ చేసేది నేనేరా, దగ్గరుండి ఎగ్జిక్యూట్ చేసేది కూడా నేనేరా. వాడుకోండిరా, నా టాలెంట్ వాడుకోండి. నాలాంటి మేధావి పుట్టటం ఏనాడో బెజవాడ చేసుకున్న అదృష్టం రా. నన్ను ఎక్సైట్ చేయండి, ఇన్స్పైర్ చేయండి, నా చేత స్కెచ్ చేయించుకోండిరా. అంతేగాని నన్ను కొడతారా? యూ సార్కి స్కెచ్ పేపరు తీసుకురా. అక్కర్లేదు, పేపర్ చాలు. మా స్కెచ్లు మాకున్నాయి. నా మనుషుల్ని ఆ శివగాడు ఎలా లేపబోతున్నాడు స్కెచ్ గీసి చూపించు గోపి. నో, గన్ చూపిస్తావేంటి? ఎందుకు గెయ్యాం? గేస్తాం. ఇది పోరంకి రోడ్డు. శివకృష్ణ మనుషులు ఒకడిని తరువుకుంటూ వస్తుంటారు. వాడు పరిగెడుతున్నాడు, వాళ్ళు తరుగుతున్నారు. కరెక్ట్ గా సెంటర్కి వచ్చి ఆగాడు. వాడు పరిగెడుతున్నాడు, వెనక నుంచి ఇంకో బ్యాచ్ వచ్చి కసక్కన పొడిచారు. తర్వాత ఇంకో బ్యాచ్ వచ్చారు. అందరూ కత్తులు తీసుకుని తరుగుతున్నారు. ఈ పక్కకెళ్ళాడు, కింద పడిపోయాడు. వెంటనే శివకృష్ణ టక్కా టక్కా అని గొడ్డలు అందుకున్నాడు. కసక్కన చూశాడు. వాడు గిలగిలా కొట్టుకుంటూ స్పాట్ లోనే చచ్చిపోయాడు. ఎలా ఉంది నా స్కెచ్? సార్, మనోడు శివకృష్ణ మనుషులు పౌరంకి రోడ్ లో వేసేశారు సార్. ఇళ్ళేస్తున్నాడేంటి? గోపి గారు, ఇప్పటి వరకు మీ గురించి చాలా విన్నా. థ్యాంక్స్ ఎ లాట్. ఇప్పుడే చూసా. థ్యాంక్ యూ సార్. మీకు చాలా టాలెంట్ ఉంది. రియలీ? మీతో కొంచెం మాట్లాడాలి. రండి లోపలికి. లోపలికి ఎందుకులేండి, ఫేస్ టు ఫేస్ ఇక్కడే మాట్లాడుకుందాం.
చర్చలు లోపలే డిస్కస్ చెయ్యాలి. ఇజ్ ఇట్? రండి. ఇంకెవరు రారండి? భయపడద్దు, రండి. ఇద్దరం వెళ్తామా? తెలుసా, ఆ శివగాడు కమిషనర్ కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నాడట. ఆ పెళ్లి సంగతి మనకెందుకు కానీ ముందు ఆడి పెళ్లి చేయాలరా మనం. చెయ్యాలంటే ఆడు దొరకాలి కదరా. శంకర్ గారి మనుషుల్ని కోసిన తర్వాత వాడి పవర్ బాగా పెరిగిపోయిందిరా. ఎప్పుడు వాడి చుట్టుపక్కల మనుషులు ఉంటానే ఉంటున్నారు. వాడు ఒంటరిగా దొరికే ఛాన్స్ కోసం మన ఎత్తుకాలి. అవసరం లేదు, నేనే వెతుక్కుంటూ వచ్చా ఒంటరిగా. లేదమ్మా, మిమ్మల్ని అంత ఈజీగా గన్తో చంపే సీన్ లేదు. దొరికితే చంపుతారో నిన్ను. ఎక్కడ దొరుకుతావు? ఏంట్రా ఏంట్రా ఈ ఆవేశం? రాజకీయాల్లో ఇంత ఆవేశం మనకి రాదని నీకు ఎన్నిసార్లు చెప్తావాలరా? అసలు నిన్ను 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 నమ్ముకుని జిల్లా రాజకీయాల్లోకి వచ్చినందుకు నేను చెట్టుగా ఉన్నాను రా. మనిషివా పశువా? చూడు శివ, గీత వాళ్ళ నాన్న మీద కోపంతో మన ఇంటికి వచ్చిన ఎంత చెడ్డ ఆయన తన తండ్రి. పెళ్ళి అనేది అందరు సంతోషానికి సంబంధించిన విషయం. అప్పుడే దానికి ఒక అందం అర్థం ఉంటుంది. కమిషనర్ నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. అది జరిగే పనేనా? ఆయనకి మనకి పర్సనల్ గొడవలు ఏం లేవురా. మన మీద ఆయనకి కొన్ని అపోహలు ఉన్నాయి. మాట్లాడడంలో తప్పులేదు కదా. థ్యాంక్స్ అనయ్య. నీకు నాకు మధ్య థ్యాంక్స్ ఏంట్రా? వయసులో చిన్నవాడివైనా మన కుటుంబానికి మన వాళ్ళకి చాలా చేసావు. అది నీకు తెలుసు, నాకు తెలుసు.
ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని చేస్తునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్దిని శైరసుతే. ఈ శివకృష్ణ ఆకాశం నుంచి ఊడిపడిన మహాశక్తి కాదు. మనలాగే మన మధ్య మనతో పాటు తిరిగిన ఒక మామూలు మనిషి. ఏ వ్యవస్థ అయినా గతి తప్పినప్పుడు లేదా కొంతమంది తమ స్వార్థం కోసం ఆ వ్యవస్థను గతి తప్పించినప్పుడు ఆ గతి తప్పిన వ్యవస్థ తనను తాను తిరిగి సరి చేసుకోవడానికి పుట్టించే కొన్ని అపార శక్తుల్లో ఒక శక్తికి ప్రతిరూపమే ఈ శివకృష్ణ. ఈ అపార శక్తికి మీరు మనసొప్పి మనిషి అని పేరు పెడితే ఇతను మనిషి కాదు, ఇతను రౌడీ అని మీరంటే ఇతను రౌడీ.